ఓం సాయిరామ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్. మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, రేపు మంగళవారం కదా, రేపటి రోజున ఇప్పుడు చెప్పబోయే ఒక మంత్రం అనేది మీరు చెప్పుకున్నప్పుడు మీ ఎలాంటి కోరికైనా సరే తీరాల్సిందే. ఎంత పెద్ద సమస్యకైనా సరే పరిష్కారం దొరికే తీరుతుందండి. అంత పవర్ఫుల్ అయిన ఒక హనుమాన్ ఆంజనేయ స్వామి మంత్రాన్ని మీతో షేర్ చేయబోతున్నాను. ఇక ఆ మంత్రం చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి. ఇక మంగళవారం అనగానే మనకు గుర్తొచ్చేది హనుమాన్ ఆంజనేయ స్వామి కదండి. ఆంజనేయ స్వామిని మంగళవారం ఎక్కువగా పూజిస్తూ ఉంటాం. మా ఆంజనేయ స్వామిని మంగళవారం అలాగే శనివారం 2 రోజులు కూడా పూజిస్తూ ఉంటాము. మంగళవారం అనేది హనుమానికి ఒక ప్రీతికరమైన రోజుగా చెప్పబడుతుందండి. రేపటి రోజున ఇప్పుడు చెప్పబోయే ఒక మంత్రాన్ని మీరు ఒక 5 సార్లు చెప్పుకొని చూడండి. మీ ఎలాంటి సమస్యకైనా సరే తప్పకుండా తీర్పు అనేది దొరుకుతుంది. అంతేకాకుండా మీ ఎలాంటి కోరికైనా తీరుతుందండి. మంగళవారమే కాదండి, ఎప్పుడైనా కూడా చెప్పుకోవచ్చు. ప్రతిరోజు చెప్పుకున్నా కూడా చాలా మంచిది. ఒక 5 సార్లు చెప్పుకున్నా కూడా మనకు చాలా మంచి ప్రయోజనం అనేది ఉంటుందన్నమాట. ఎందుకు 5 సార్లు 5 సార్లు ఎందుకు అంటే, ఆంజనేయ స్వామికి 5 అనే సంఖ్య చాలా ఇష్టం. మన నైవేద్యంగా అరటిపళ్ళు పెట్టినా కానివ్వండి, 5 అరటిపండ్లు అనేవి పెట్టి చాలా ప్రీతికరంగా హనుమాన్ స్వీకరిస్తారని చెప్పి చెప్పబడుతుందండి. అదేవిధంగా మనం ఏ ప్రసాదం పెట్టినా 5 అనే సంఖ్యతో పెడితే చాలా మంచిది. అదేవిధంగా తమలపాకులు దీపం పెట్టిన 5 తమలపాకులతో దీపం పెట్టొచ్చండి హనుమాన్కి. అదేవిధంగా మనం ఎప్పుడైనా సరే హనుమాన్ని ఆంజనేయ స్వామిని పూజించేటప్పుడు కానీ, ఆంజనేయ స్వామి దర్శనం చేసేటప్పుడు కానీ, గుడికి వెళ్ళినప్పుడైనా ఆంజనేయ స్వామిని చూస్తూ ఆంజనేయ స్వామి మంత్రాలు, ఆంజనేయ స్వామి శ్లోకాలు చదవటం బదులు రాముడి శ్లోకాలు, రాముని నామస్మరణ చేస్తే హనుమానికి ఎంతో ప్రీతికరంగా ఇష్టపడతారు. ఎందువల్లంటే ఆయనకి శ్రీరాముడు అంతే అంత భక్తి కదా. కాబట్టి మనం ఎప్పుడు కూడా శ్రీరామ నామ జపం అనేది కానివ్వండి, హరినామ జపం కానీ చేసినప్పుడు హనుమాన్ చాలా ఇష్టపడతాడు. అదేవిధంగా ఎప్పుడైనా సరే మనం భగవంతునికి మంత్రాలైనా శ్లోకాలైనా చదివేటప్పుడు శబ్దంగా అంటే గట్టిగా చదవటం అంటే కూడా మనసులోనే ధ్యానంగా చెప్పుకున్నప్పుడు చాలా మంచి ఫలితం అనేది ఉంటుందండి. ఇప్పుడు మనం ఒక మంత్రాలు చెప్పుకుంటా అంటే ఒక అష్టోత్తరం అవన్నీ పెద్దగా చెప్పుకోవచ్చు. ఒక మంత్రం మనం పఠిస్తున్నాం, భగవంతుని నామస్మరణ మనం పదే చేస్తున్నాం అన్నప్పుడు పెద్దగా చెప్పేదానికంటే కూడా మనస్సులోనే ధ్యానించుకోవాలి. ఎందువల్లంటే పెదాలు విప్పకుండా, నోరు అనేది మనం ఓపెన్ చేయకుండా మనసులోనే చెప్పుకున్నప్పుడు అది భగవంతునికి చేరుతుందన్నమాట. మనం నోరు విప్పి చెప్పినప్పుడు అది గాల్లో కలిసిపోతుంది అని చెప్పబడుతుందండి. కాబట్టి మనం మనసులోనే ధ్యానించినప్పుడు అది భగవంతునికి చేరుతుంది. అది హనుమాన్ అయినా సరే, శివుడైనా సరే, తర్వాత అమ్మవారైనా సరే, ఏ భగవంతునికైనా మనం నామస్మరణ చేసేటప్పుడు, భగవంతుని మంత్రాలు చదివేటప్పుడు మనసులో చదువుకోవటం, మనసుతో మనం పఠించటం అనేది భగవంతునికి అర్పించటంతో సమానం. అది భగవంతునికి త్వరగా చేరుతుంది. అదేవిధంగా మనం మంత్రాలు చదివేటప్పుడు నోరు అనేది విప్పకూడదన్నమాట. అందువల్లే ఎక్కువగా మునులు, ఋషులు వీళ్ళందరూ వాళ్ళు జ్ఞానాన్ని పొందగలుగుతున్నారు, భగవంతుని స్వరూపాన్ని చూడగలుగుతున్నారంటే మనసులోనే వాళ్ళు ధ్యానించుకుంటారు. ఎప్పుడు కూడా వాళ్ళు శబ్దంగా అనేది చెప్పరన్నమాట. కాబట్టి ఈ విషయం అనేది మీరు పాటించి చూడండి. మంచిగా మీకే అర్థమవుతుంది. మీరు పఠించినప్పుడు ఇంతకుముందు ఎలా పఠిస్తున్నారు, ఇప్పుడు ఎలా స్వామి మంత్రాలని ధ్యానిస్తున్నారు అనేది. కాబట్టి అది ఏ భగవంతునిదైనా సరే, మరొకసారి చెప్తున్నాను, అష్టోత్తరం ఇలాంటివి ఏదైనా చదువుకుంటూ ఉంటాం కదా, సహస్రనామావళి, అవి శబ్దంగా చదువుకోవచ్చు. కానీ మనం మంత్రాలు భగవంతుని నామస్మరణ చేసేటప్పుడు కానీ అలాంటప్పుడు మనసులో చదువుకోవటం చాలా మంచిది అని చెప్పి చెప్పబడుతుందండి. ఇక రేపటి రోజున మంగళవారం కాబట్టి రేపటి రోజున ఆంజనేయ స్వామిని మనసులో ధ్యానించుకుని ఇప్పుడు చెప్పబోయే స్క్రీన్ మీద ఇప్పుడు చెప్పబోయే ఈ యొక్క మంత్రం అనేది మీరు ఒక 5 సార్లు చెప్పుకోండి. రేపు ఒక్కరోజే కాదండి, ప్రతిరోజు కూడా చక్కగా స్నానం చేశాక మీరు దీపం పెట్టేటప్పుడు ఒక 5 సార్లు ఈ మంత్రాన్ని పఠించి చూసుకోండి. మీ జీవితం ఎంత అద్భుతమైన మార్పు అనేది ఉంటుంది. ఒక సంకల్పంగా, ఒక కోరికని బేస్ చేసి కూడా ఆ హనుమంతుని దగ్గర ఈ ఓం హరి మర్కటాయ నమః అనే ఒక మంత్రాన్ని మీరు డైలీ ఒక 5 సార్లు పఠించండి.
మంచి ఫలితం ఉంటుంది. ఆ స్వామి అనుగ్రహంతో మీ కోరికలు తీరాలి, మీ ఎలాంటి సమస్య అయినా తీరిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరామ్, జై వారాహిమాత.